నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న గొర్రెపాటి అంబేద్కర్ అభినందన ఏప్రిల్ 14న పుట్టినరోజు సందర్భంగా దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం అమ్మఒడి అనాథ ఆశ్రమంలో తన తండ్రి సామాజిక సేవకులకు సీనియర్ జర్నలిస్ట్ గొర్రెపాటి చిట్టిబాబు అనాథలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పేద చిన్నారులకు దుస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాథాలను ఆదుకోవడంలోనే ఆత్మ సంతృప్తి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అనాథ ఆశ్రమ నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు కాటి రాములు, పంతం విజయేందర్, గంగుల శ్రీనివాస్, చుక్క శ్రీనివాస్, బానోత్ వెంకన్న పాల్గొన్నారు. ఇది దంతాలపల్లి మండలంలో ఉన్నటువంటి పెద్దముప్పారం గ్రామంలో అమ్మఒడి అనాథాశ్రమం. ఇది ఒక గ్రామంలో ఉన్నటువంటి అమ్మఒడి అనాథాశ్రమం. అనేక మంది అభాగ్యులకు, దిక్కులేని వృద్ధులకు, పేద పిల్లలకు ఇది ఆశ్రయంగా వెలిసిల్తోంది. దీన్ని వాస్తవంగా దాతలు, పెద్దలు, ప్రభుత్వ అధికారులు దీన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని ద్వారా ఇంకా అనేక మంది పేదలకు సాయం అందుతుంది. కాబట్టి మరి మానవతావాదులు దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామంలో ఉన్నటువంటి అమ్మఒడి అనాథాశ్రమానికి మనం చైతన్యించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏప్రిల్ 14 అంబేద్కర్ అభినందన్. అమెరికాలో ఉన్నత చదువులు చదువుతున్నటువంటి అంబేద్కర్ మరి ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని పేద తల్లులకు, వృద్ధులకు, పిల్లలకు దుస్తులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. పేద తల్లులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి అమ్మఒడి అనాథాశ్రమాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది. ఇలాంటి ఆశ్రమాన్ని మరి మానవతా హృదయులు, దాతలు, సహృదయులు దీన్ని ప్రోత్సహించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా అమ్మఒడి ఆశ్రమంలో సేవలు అందిస్తున్నటువంటి రాములు సార్కి, అదేవిధంగా ఇక్కడ ఉన్న అమ్మఒడి ఆశ్రమ వ్యవస్థాపకులు దిలీప్ గారికి, వారు దివంగతులైనప్పటికీ కూడా వాళ్ళ ఆశయాలు, వాళ్ళ యొక్క ఆచరణ అయితే ఉందో ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు రాములు సార్తో పాటు నలుగురు కూడా వాస్తవంగా వాళ్ళు ఈ యొక్క మరి అమ్మఒడి ఆశ్రమంలో ఉన్నటువంటి ఈ వృద్ధ తల్లులకు, అందులోకి ఇక్కడ ఉండబడినటువంటి వృద్ధులకు కూడా వాళ్ళు అందిస్తున్నటువంటి సేవలు అభినందనీయం. దీంతో పాటుగా ఈ అమ్మఒడి ఆశ్రమానికి ప్రతి ఒక్కరు తమ వంతు చైతన్యనిచ్చి దీన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి నిర్వాహకులకు ఈ సందర్భంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. రాములు సార్తో పాటు ఉండబడినటువంటి నలుగురు కూడా వాస్తవంగా వారు అభినందనీయులు. ఇక్కడ అమ్మఒడి ఆశ్రమం ఈ ప్రాంతంలో కుగ్రామంలో ఏర్పాటు చేసినప్పటికీ కూడా దీని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వృద్ధ తల్లిదండ్రులకు, మరి దిక్కులేనటువంటి పేదలకు సేవలు అందించడానికి వాళ్ళు ఇక్కడ ముందుకు రావడం, వాళ్ళు సేవలు అందించడం ఈ సందర్భంగా